అని ఆ వ్యక్తి అడిగారు ఆవిడను. అక్కడ మూలనే కూర్చున్న తన 10 ఏళ్ల కొడుకుని చూపించి, తను నా కొడుకయ్యా, తన తలలో గడ్డ ఉంది, ఎక్కడ హాస్పిటల్లో చూపించినా మా వల్ల కాదు, ఈ రోగం బాగా కావాలంటే మలేషియాలోని అహ్మద్ ఫరాహ్ అనే డాక్టర్ ఉంటారు. డాక్టర్ పేరు అయితే సరిగా గుర్తుకు లేదండి, నాకైతే అహ్మద్ ఫరాహే అనుకుంటున్నా నేను. ఆ డాక్టర్ చికిత్స చేస్తే బాగవుతుందన్నారు సార్. మేము ఎక్కడ విదేశాలకు వెళ్లి చేయించే పరిస్థితి మాది అని అన్నారు వాళ్ళు. అందుకే దేవుడి మీద భారం వేసి ఓం నమో నారాయణ అని అనుకుంటున్నాను సార్ అని అనిందంట ఆవిడ. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఒక్కసారిగా కుప్పగూలి మోకాల మీద అల్లా నరిచాడట. ఆ మలేషియాలో ఉండే అహ్మద్ ఫరాహ్ డాక్టర్ ను నేనేనమ్మా అని ఆ వ్యక్తి అన్నారట. నువ్వు పలికిన ఓం నమో నారాయణ మంత్రానికి ఇంత శక్తి ఉందా? ఎక్కడ మలేషియాలో ఉన్న నేను, ఎక్కడ మీరు ఇంత చిన్న పల్లెటూరులోనే నన్నే మీ దగ్గరకు వచ్చేలా చేశారంటే గొప్పదమ్మా అని ఆ డాక్టర్ అయితే ఆ బాబుకి ఆపరేషన్ చేసి బాగు చేశాడట. ఇది స్టోరీ కాదండి, గుజరాత్ లో జరిగిన నిజమైన సంఘటనట. ఒక్కసారిగా ఇది విన్న తర్వాత నేను ఉలిక్కి పడి లేచి ఓం నమో నారాయణ, ఓం నమ